అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. మార్చి 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 వాడుకునే లక్షణం పోతుంది మనసుకి, ఇంద్రియాల్ని. మనసుకుండే లక్షణం ఏమిటంటే అది అలిసిపోతూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది, అలుస్తూ ఉంటుంది, పట్టుకుంటుంది. మార్చుకోవడంలో శక్తి పొందుతుంది అది. అది చూడండి, కాసేపు కంటితో సంతోషాన్ని పొందుతుంది. అలా చూస్తూ ఉంటాడు కాసేపు. కాసేపు అంటాడు అబ్బా విసుగొస్తోందండి అంటే, విసుగొస్తోందని తీసేసి ఏవో 2 వైర్లు చెవుల్లో పెట్టుకుని కాసేపు ఇలా ఇలా అంటే, ఇప్పుడు చెవితో సంతోషపడాలి. కాసేపు ఆగంటాడు అబ్బా తీసి 2 అక్కడ బారిస్తాడు. ఇప్పుడు అలా వెళ్ళి పూలు, ఇంట్లో పెట్టినటువంటి పూలదండ ఇవన్నీ ముట్టుకుని అబ్బా ఎంత బాగున్నాయో అంటాడు. కాసేపు ఆగి అబ్బా అది అయిపోయింది, స్పర్శేంద్రియంతో సుఖం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంట్లోకి ఎడతాడు. వంటింట్లోకి వెళ్ళి తలుపు తీసి చూస్తాడు, ఏమీ కనపడలేదు, అన్నీ తీసాడు. ఏం చేయాలో అర్థం కాక ఆవకాయ జడీలో గరిటెట్టి 4 పెచ్చులు తీసి నీళ్లలో కడిగేసుకుని ఉత్తి పెచ్చులు తినేస్తాడు. నాలుకతో అనుభవించాడు. అయిపోయింది. భార్య చూస్తే పెచ్చులు బాగుండదు కదా, కాగితంలో పొట్లం కట్టి మరీ డస్ట్బిన్లో పడేస్తాడు కనపడకుండా. గరిట పళ్ళెం కడిగేశాడు, అక్కడ ఇట్టేశాడు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కట్టి దగ్గరికి వస్తాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూడటం మొదలెడతాడు. ఇప్పుడు మళ్ళీ కాసేపు బాగుంటుంది, ఎందుకంటే వ్యవధానం ఇచ్చాడు కదా. మార్చి 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 ఇంద్రియ సుఖాలనే పొందుతూ ఉంటాడు. దానికి దూరంగా భగవంతుని యొక్క స్పర్శకు వీటిని కట్టవేసి అడ్డుకట్ట పెట్టి కష్టంలో సుఖాన్ని పొందలేడు. కదలకుండా ఇలా కూర్చో ఓ గంట అన్నారనుకో, అమ్మో ఇక్కడ నొప్పులు ఎన్ని కంప్లైంట్స్ చెప్తుందో. కుర్చీ మీద కూర్చోకూడదు ఏంటి, బల్ల మీద కూర్చోకూడదు ఏంటి అంటుంది. నోర్ మొయ్ అలా కూర్చో అని అది నెప్పెడుతోందన్న విషయాన్ని తాను మరిచిపోయాడు అనుకోండి ధ్యానంలో. అలోలుపత్వం, ఇంద్రియములతో లౌల్యాన్ని వదిలిపెట్టాడు. ఇంతకుముందు అలా ఉండేవాడు. ఇప్పుడు పప్పులో ఉప్పు వేయలేదు భార్య, తినేసి భోజనం అయిపోయాక ఉత్తరాపోసనం బట్టి కొంచెం పప్పులో ఉప్పు వేసుకో అంటే, ఏమంటే ముందు చెప్పలేదే, తిన్నానుగా 50 ఏళ్ళు ఒక్కరోజు తినలేనేమిటి అంటే. అంటే ఇప్పుడు ఇంద్రియానికి వశుడు కాలేదు. ఇది అలోలుపత్వం. దానికి కారణం ఎక్కడ? పరమేశ్వరుడితో ముడేస్తాడు. నైవేద్యం పెట్టాను, ఆయన తిన్నాడుగా, ముందు నైవేద్యం పెట్టావా అన్నం తినే ముందు అంటే ఈశ్వరుడు తిన్నాడా? ఉప్పు వేయలేదు అన్నాడేమిటి? అనలేదుగా, మరి నువ్వెందుకు అంటావు? నువ్వు అనకు, ఈశ్వరుడే తినగలేదు, నువ్వెందుకు తినవు? ఆయన భక్తుడు, ఆయనకి పెట్టావు పప్పు, ఉప్పు లేని పప్పు, నువ్వు ఉప్పు లేని పప్పే తిను. ఆయన తిన్నదే నేను తింటాను ఇవాళ అంతే. ఈశ్వరోచ్ఛిష్టం, అది గొప్ప, కానీ ఉప్పున్న పప్పు కాదు, ఈశ్వరోచ్ఛిష్టం ఇష్టం, అందుకు తినడం. మరి ఆవిడికి ఎందుకు చెప్పాడు? ఏమో పాపం ఆవిడ స్థితి ఏమిటో, తన ప్రేమ తనది కాబట్టి ఉప్పేసుకు తినవాయ్ అన్నాడు. అది అలోలుపత్వం. అది ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు. స్నానంలోంచి వస్తుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు భోజనానికి వెళ్లే ముందు ఒకసారి స్నానం చేసి గామంచా కట్టుకుని స్నానానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇంద్రియ లౌల్యం ఏర్పడకుండా తినాలి నేనని. కాబట్టి ఆయుష్యం ఆరోగ్యం అలోలుపత్వం దుస్వప్న ఘాతంచ. ఏదైనా దుస్వప్నం వస్తే దాని ఫలితం పోతుంది స్నానం చేస్తే. కాబట్టి దుస్వప్న ఘాతంచ తపశ్చ మేధాహ. తపస్సు స్నానము చేత సిద్ధిస్తుంది. తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకుని ఇలా కూర్చుంటే తపస్సు అని మీరు అనుకోకండి. శృణ్వంతపః. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు 2 గంటల పాటు తదేక దృష్టితో వింటున్నారు అనుకోండి, మీరు 2 గంటలు తపస్సు చేశారు అని వేస్తారు. 2 గంటలు ధ్యానం చేశారనుకోండి, 2 గంటలు మీరు తపస్సు చేశారు. ఒక పుస్తకం చదువుతుంటే పుస్తకం మీరైపోయి చదివారు. ఇలా తలెత్తి అమ్మో 12 అయిపోయిందా అని గబగబా పుస్తకం పెట్టి పరిగెత్తారు అంటే 2 గంటలు మీకు బాహ్యస్ఫురణ లేదు, మీరు తపస్సు చేశారు. అలా మనసు కేంద్రీకరింపబడినది తపస్సు. ఏది ఉద్ధరణ హేతువో దాని మీద నిలబడాలి, పనికి వాటి మీద నిలబడడం కాదు. 2 గంటలు ఏమీ తెలియకుండా సినిమా చూశారంటే తపస్సు కాదు, ఇంద్రియ లౌల్యం. ధారకమైనటువంటి విషయం మీద మనసు నిలబెట్టగలిగితే తపస్సు. ఆ తపస్సుకి యోగ్యత ఎక్కడి నుంచి వస్తుందంటే స్నానంలోంచి వస్తుంది. అందుకని తపశ్చ మేధాహ. ఎవడు నియమంగా స్నానం చేస్తాడో వాడికి తను చూస్తున్నది, తను వింటున్నది, తను చదువుతున్నది తానైపోయే శక్తి వస్తుంది. మీరు నేను అన్న మాట పట్టుకున్నారో పట్టుకోలేదో, నేను ఒక కమండలం పట్టుకుని అలా వెళ్ళిపోతున్నాను. పెన్నా నది కనపడింది, కాసి నీళ్లు ముంచాను. ఇప్పటి వరకు పెన్నా నది, ఇప్పుడు నా కమండలంలో నీళ్లు, నా నీళ్లు. కొంచెం దూరం వెళ్ళాను, నేను తాగేశాను కాసి నీళ్లు.
ఇప్పుడు ఆ నీళ్లు ఏమయ్యాయి? నేనైపోయాయి. అంతకుముందు పెన్నా నది, తర్వాత కమండల జలం, తర్వాత నేను. అయిపోయిందా లేదా? మేధ అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు ఏది చూస్తున్నారో అది మీరు అయిపోవాలి. మీరు ఒక దేవాలయంలోకి వెళ్ళి అలా చూశారనుకోండి, మళ్ళీ మీరు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు దేవాలయం అంతా మీకు కనపడాలి. దేవాలయం మీలోకి వెళ్ళిపోయింది. మీరు పుస్తకం చదివారు, మీలోకి వెళ్ళిపోవాలి. మీరు ఒక అద్భుతమైన శిల్పాన్ని చూశారు, మీలోకి వెళ్ళిపోవాలి. మీరు ఒక మంచి ప్రసంగం విన్నారు, మీలోకి వెళ్ళిపోవాలి. అలా అబ్జార్బింగ్ కెపాసిటీ అంటారేమో ఇంగ్లీష్లో. మీరు చూస్తున్న దాన్ని మీరుగా మార్చేసుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతిబంధకాన్ని తొలగించి స్నానం వల్ల వస్తుంది. అందుకే పైకి లేపుతుంది ఆ శక్తిని. అందుకే మా చిన్నతనంలో నిద్ర లేచి కూర్చుని చదివితే ఒప్పుకునేవారు కాదు. వెన్నుపాం ఆంచడానికి వీల్లేదు, కుర్చీలో కూర్చోకూడదు, చాప వేసుకుని పుస్తకాలు పెట్టుకుని అప్పుడు పుస్తకం ఒళ్ళో పెట్టుకుని వెన్నుపాం నిటారుగా పెట్టుకుని చదవమనేవారు. స్నానం చేసిరా, స్నానం చేసి వచ్చి చదువు, స్నానం చేయకుండా దిక్కుమాల చదువు మొదలెట్టకట్టకనేవారు. చల్లటి నీళ్లు స్నానం చేసేసి వచ్చి కూర్చుంటే ఆ మత్తు విరిగిపోయేది. అని మధ్యలో ఆవలింతలు రావు. ఉపన్యాసానికి వెళ్ళినా ఆవలింతలే, పూజకి వెళ్ళినా ఆవలింతలే, గుడికి వెళ్ళినా ఆవలింతలే, చదువుకున్నా ఆవలింతలే, బస్సు ఎక్కినా ఆవలింతలే, రైలు ఎక్కినా ఆవలింతలే, దిక్కుమాలిన జన్మంతా ఆవలింతలే. ఎందుకని? చేస్తే కదా స్నానం సరిగ్గా ఎప్పుడైనా. అందుకని స్నానాన్ని చేస్తే దాని వలన ఆ మేధస్సు ఉద్దీపనం అవుతుంది. ఇన్ని శక్తులను అంటే 10 గుణములను స్నానం ఇవ్వగలదు కాబట్టి ఆ స్నానాన్ని చేసి తీరవలసినదే. ఆ స్నానము చేత మాత్రమే శౌచము కలుగుతుంది. ఇప్పుడు నేను మీతో స్నానం ఒకరోజు చెయ్యవలసినటువంటి స్నానము వలన వచ్చేటటువంటి ప్రయోజనముల గురించి మాట్లాడాను. వేదం ఎందుకు స్నానం చెయ్యమంది అన్న దాని గురించి. అయితే ఇవి ప్రతిరోజు చేసే స్నానం. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటే తప్పకుండా చెయ్యవలసినవి పంచభూత స్నానం అని ఉన్నది, అది చెయ్యాలి. అయితే నేను పంచభూత స్నానం చెప్పే ముందు మీతో ఒక మాట చెప్పాలి. ఏమండి, మీరు ఇవన్నీ చెప్పారు బాగుంది, మరి ఇందాక మీరేమో 104 జ్వరం వస్తే నిన్ను ఈశ్వరుడు క్షమిస్తాడయా అన్నారు. మరి ఇలా ఎలా స్నానం? రోజు ఒంట్లో బాగుండకపోవడం ఉంటుంది, పడిశం పడుతుంది, దగ్గు వస్తుంటుంది, అప్పుడు చేయవలసిందే. ఇలా శాస్త్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, వేదం ఇప్పుడు మిమ్మల్ని భగవంతుడి దగ్గర నుంచి దూరంగా జరిపేది. మీ మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టడానికి మీకు అవకాశం ఇస్తుంది. అరే, నేను ఇవాళ తలస్నానం చేయలేకపోతున్నాను అనుకుంటే కంఠస్నానం అంటారు, ఇక్కడి నుంచి స్నానం చెయ్యొచ్చు. ఇక్కడ నుంచి కూడా చేయడాన్ని మీకు అంగీకరించదు. గుండెంతా గురగురగురగురలాడిపోతోంది, శ్లేష్మ పట్టి అనుకుంటే నడుము వరకే చెయ్యొచ్చు. కటిపర్యంతం కూడా నేను స్నానం చేయలేదంటే కాళ్ళు కడుక్కోవచ్చు. కాళ్ళు కూడా కడుక్కోలేను, మునికిపోతున్నాను అనుకుంటే చల్లుకోవచ్చు. నీరు కూడా చల్లుకోలేను, అసలు నీటి దగ్గరికి కూడా వెళ్ళలేను, ముట్టుకోలేను అనుకుంటే వేడి నీళ్లలో స్నానం చేయొచ్చు, చల్లుకోవచ్చు. అది కూడా చెయ్యలేనంటే బట్ట తడిపి ఒళ్ళు తుడుచుకోవచ్చు. అది కూడా చెయ్యలేనంటే 3 మాటలు విభూతి చల్లుకుంటే చాలు, స్నానం అయిపోయింది. ఎప్పుడు? ఒంట్లో బాగుండనప్పుడు. అంతేకాని చాలా గొప్ప మాట చెప్పేశారు కోటేశ్వరరావు అని మీరు నా మీద పెట్టేసి రోజు విభూతి చల్లేసుకోమని నేను చెప్పట్లేదు. శరీరము అలా ఆయా కోణములలో సహకరించకపోతే మీరు నిర్ధారించేసుకోవడం కాదు, యథార్థ కోణంలో ఆలోచించి. నిజంగా అంత 104 జ్వరం ఉందా, అంత గుండెలు గురగురలాడిపోతున్నాయా, అంత పడిశం పట్టేసిందా, నేను స్నానం చేయలేనా అన్నది ఆలోచించి చేస్తే వాడు పూజకి కూర్చోవడాన్ని శాస్త్రము తప్పు పట్టలేదు. వాడు రోగగ్రస్తుడై ఉన్నాడు, ఒక్కసారి కాశిని పాలు శివలింగం మీద పోద్దామని ఉందండి, మాస శివరాత్రి అన్నాడు. మార్గశీర్ష మాసంలో ఆర్ద్రాభిషేకం పైగా పొయ్యాలనుంది. పాపం వాడికి 104 జ్వరం. నువ్వు స్నానం చేయలేదు పొయ్యొద్దు అనకూడదు. నువ్వు శాస్త్రం తెలుసున్నవాడివైతే విభూతి చల్లి పోయించి పంపించాలి. ఎప్పుడు? వాడు అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని. వేదం మూర్ఖంగా మనిషిని ఈశ్వరుడికి దూరం చెయ్యదు. ఏ స్థితిలో ఉన్నా ఈశ్వరుడికి దగ్గరి చేస్తుంది ఆచారం. నీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిన్ను దగ్గరి చేస్తుంది. ఇదిగో ఇప్పుడు చూడండి, నేను ఉపన్యాసం చెప్తుంటే దగ్గొచ్చింది. నా వరకు నాకు ఉపన్యాసం ఒక పూజ, ఒక ధ్యానం. నేను దగ్గితే మధ్యలో స్నానం చేసి కానీ కూర్చోకూడదు. నేను లేచెళ్ళి స్నానం చేసి వస్తే మీరు ఏం చేస్తారు? అందుకని కుడి చెవి మీద చెయ్యేసుకుంటే నేను గంగా స్నానం చేసేసినట్టే మళ్ళీ చెప్పచ్చు. అప్పుడు శాస్త్రం అంగీకరించిందా లేదా? ఇదే ఉదాహరణ.
శాస్త్రం ఎప్పుడూ నిన్ను భగవంతుడికి దగ్గరగా ఉంచే ప్రయత్నం చేస్తుంది తప్ప నిన్ను ఎలాగో అలా మూర్ఖంగా జరుపుదాం అనుకోదు. నీకు చేత కాకపోతే, నువ్వు వేదం చదవకపోతే, నువ్వు శాస్త్రాలు చదువుకోకపోతే అప్పుడు నువ్వు మూఢాచారం అంటావు. నువ్వు నిజంగా చదువుకుంటే దీనికన్నా ఉదారంగా మాట్లాడగలిగిన వాడు లోకంలో లేడంటావు. అంత ఔదార్యంతో మాట్లాడుతుంది శాస్త్రం. పంచభూత స్నానము అని ఒక స్నానం, అది సంవత్సరంలో ప్రతి వాళ్ళు చెయ్యాలి అని. పంచభూతములని మన శరీరంలో అవే ఉంటాయి. పిండాండము అంటారు శరీరాన్ని. ఇందులో 5 భూతములు, బ్రహ్మాండమునందు పంచభూతములు. ఈ పిండాండం బ్రహ్మాండంతో సమన్వయం అవుతుంటుంది. అదే బ్రతికున్నాడు అంటారు. బ్రతికున్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే పిండాండము బ్రహ్మాండముతో సమన్వయమవుట. దీంట్లోకి గాలి కావాలి, బ్రహ్మాండంలో గాలి ఇందులోకి పుచ్చుకుంటాడు. ఇందులో మళ్ళీ మలినమైన వాయువు వదిలేయాలి, బ్రహ్మాండంలోకి వదిలేస్తాడు. దీంట్లోకి నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తాడు. ఇందులో మలినమైన నీళ్లున్నాయి, మళ్ళీ బ్రహ్మాండంలోకి వదిలేస్తాడు. దీంట్లోకి పృథివీ కావాలి, బ్రహ్మాండంలో యాపిల్ పండు పిండాండంలో పడేస్తాడు. పిండాండంలో పృథివీ మిగిలిపోయింది, బ్రహ్మాండంలోకి వదిలేస్తాడు. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. బయట ఎండ ఎక్కువగా ఉంది, ఇక్కడ చల్లటి మజ్జిగ పుచ్చుకుంటాడు. బయట చల్లగా ఉంది, లోపల వేడిని శరీరం పెంచుకుంటుంది. అనండి పొగొస్తుంది, లోపల వేడిని పెంచుకుంటుంది. ఎప్పుడు ఒకే వేడి ఉండేటట్టుగా చూసుకుంటుంది. ఇందులో ఏది తగ్గిపోయినా బ్రహ్మాండ పిండాండముల సమన్వయం పోతోంది అంటే ఇక ఆ శరీరం ఉండదు, బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతోందని గుర్తు. దాన్ని దిద్దగలిగిన వాడు ఒక్కడే, పరమేశ్వర స్వరూపుడైన వైద్యుడొక్కడే దిద్దగలడు. ఆయనకే తెలుస్తుంది ఆ సమన్వయం ఎందుకు పోతోందో. అందుకే ప్రథమో దైవ్యోభిషకు అని రుద్రాధ్యాయం. పరమశివుడే ఈ భూమి మీద వైద్యుడిగా తిరుగుతాడు. వైద్యో నారాయణో హరిహి, శ్రీ మహావిష్ణువు వైద్యుడిగా తిరుగుతాడని. కాబట్టి ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయం జరగడమే బ్రతకడం, బ్రహ్మాండ పిండాండ సమన్వయం ఆగిపోవడమే చనిపోవడం. కాబట్టి ఈ పిండాండానికి గౌరవం ఏమిటంటే బ్రహ్మాండమునందున్న పంచభూతములలో ఇది స్నానం చెయ్యాలి. అంటే బయట ఉన్నవి పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు, ఇందులో ఉన్నవి పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. పృథివీ అంటే మట్టి, ఎంత గొప్ప స్నానాలు చేసినా ఇలా అంటే మట్టి వస్తుంది. ఆపస్ అంటే నీళ్లు, ఇందులో నీళ్లు ఉంటాయి. తేజో, ఇందులో వేడి ఉంటుంది. పృథివీ ఆపస్ తేజో వాయు, ఇందులో గాలి ఉంటుంది. ఆకాశము, ఇందులో ఖాళీ ఉంటుంటుంది, జాగా మూసుకుపోయింది అనుకోండి, క్యాన్సర్ వచ్చేసింది, ట్యూమర్ వచ్చేసింది, బ్లాక్ అయిపోయింది అంటారు. అదో పెద్ద వ్యాధి. అది ఎక్కడ ఎంత తెరుచుకుని ఉండాలో అంత తెరుచుకుని ఉండాలి. ఆకాశము బయట కూడా అంతే, పృథివీ ఆపస్ తేజో వాయురు ఆకాశములు ఉంటాయి. స్నానం అంటే గౌరవం. ఇది పంచభూతాలతో అది పంచభూతాలతో ఉండి రెండు సమన్వయం బ్రతకడం కనుక ఇది బయట ఉన్న పంచభూతాలతో స్నానం చెయ్యాలి ఏడాదికి ఒక్కసారైనా. పృథివీ స్నానము అని పిలుస్తారు. ఇవాళ ముక్కోటి ఏకాదశి అండి, నేను పృథివీ స్నానం చేస్తానంటాడు. పృథివీ స్నానం అంటే ఏమిటో తెలుసా? ఉత్తర దిక్కుగా వెళ్ళి పుట్టమన్ను తెచ్చుకుంటారు. తెచ్చుకుని ఆ పుట్టమన్నులో కొంచెం నీళ్లు పోసి కలిపి తల మీద పెట్టుకుని స్నానం చేస్తాడు. ఆ మట్టి కరిగి శరీరం అంతా పడి తర్వాత నీళ్ల చేత కడగబడుతుంది. పృథివితో స్నానం చేశాడు కాబట్టి పృథివీ స్నానం. అలాగే పృథివీ ఆపస్ వారుణ స్నానము అంటారు. అంటే నీటిని తీసి శరీరం మీద పోసుకుంటాడు. అలా నీటిని పోసుకుని చేసేటటువంటి రోజు మనం చేసే స్నానం లాంటి స్నానం, అది వారుణ స్నానం. అంటే పంచభూతములలో జలభూతముతో తడుపుతాడు, దీన్ని స్నానం చేశాడంటారు. ఇక పృథివీ ఆపస్ తేజో అగ్ని స్నానం, అగ్నితో స్నానం చేయించాలి. ఎలా కుదురుతుంది? అగ్ని స్నానం అంటే విభూతి స్నానం. విభూతి ఆవు పేడ తీసుకుని స్కాంద పురాణంలో చెప్తారు, శ్రీశైలంలో చేస్తారు. ఇప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానంతో కొన్ని మంత్రాలతో కాలుస్తారు. కాలిస్తే అది ఇలా పట్టుకుంటే దూదిలా ఉంటుంది, అంత తేలికైపోతుంది. ఆ విభూతి ధారణం చేస్తారు పుండ్రం కింద. ఆ విభూతిని శరీరం మీద చల్లుకుంటాడు. ఆ విభూతిని శరీరం మీద చల్లుకుంటే ఆగ్నేయ స్నానం, అగ్ని స్నానం చేశాడని గుర్తు. అది బాగా అగ్నితప్తమై ఉంది కాబట్టి దాన్ని చల్లుకుంటే అగ్ని స్నానం. కాబట్టి పృథివీ ఆపస్ తేజో వాయు, వాయు స్నానం చెయ్యాలి. అంటే మనం ఎప్పుడు గాలిలో ఉంటున్నాం కదండి అంటే కుదరదు. జ్యోతిష శాస్త్రంలో ఒక ముహూర్తం, దాన్ని గోధూళి వేళ అంటారు, అదొక ముహూర్తం. ఆవులు సాయంకాలం వేళ నడిచి వెళ్ళిపోతుంటాయి. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు వాటి డెక్కల మించి రేగుతుంది ధూళి.
మేకలు గొర్రెల మందల ధూళి మీద పడితే అకాల మరణం, ఆవుల డెక్కల నుండి రేగిన ధూళి మీద పడితే పవిత్ర స్నానం, దాన్ని వాయు స్నానం అంటారు, గోధూళి స్నానం. ప్రయత్నపూర్వకంగా ఆవుల మందలు ఇంటికి వెళ్ళిపోయే వేళ ఏదో ఒక్కరోజైనా వాటి వెంట నడవాలి. హయరింఖాముఖధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో అంటాడు భీష్ముడు. గుర్రపు డెక్కల ధూళి చేత కృష్ణుడు కప్పబడ్డాడన్నాడు. ఆవుల మంద వెనక నడిస్తే సాయంకాలం వేళ ఆ డెక్కల నుంచి పైకి రేగిన ధూళి ఒళ్ళంతా పడితే దాన్ని పరమ పవిత్రమైన స్నానమని పిలుస్తారు. గోధూళి స్నానము, వాయు స్నానము అని పిలుస్తారు దాన్ని. అందుకే లీలాశుకుడు కృష్ణకర్ణామృతం చేస్తూ ఒక మాట అంటాడు, గోధూళి ధూస రితకోమల గోపవేషం సా గోపాల బాలక శతైరనుగమ్యమానం అని, సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు. ఆ చిన్ని కృష్ణుడున్నాడే, ఆయన అందరి యొక్క పాశములను విప్పి మోక్షం ఇవ్వగలిగిన వాడు. అటువంటి వాడు ప్రతిరోజు సాయంకాలం వేళ ఆవుల మందల వెనక నడుస్తుండేవాట. గోధూళి ధూస రితకోమల గోపవేషం, ఆ ఆవుల యొక్క ధూళంతా ఆయన మీద పడిపోయేది. ఆ పరాగముతో కప్పబడిన శరీరముతో ఉన్నవాడై గోపాల బాలక శతైరనుగమ్మానం, బోరడంత మంది గోపాల బాలురు వెంట వస్తుంటే ఆ కృష్ణుడిని ఒక్కసారి ఇంట్లోకి పిలిచి ఆయన్ని చూసి సంతోషించాలని గోపకాంతలు అనేవారట. కృష్ణ కృష్ణ మాకు ఆవులు అంగట్లేదు, కొంచెం కట్టేసి వెళ్ళవా అనేవారట. అంటే నేను కట్టేస్తానని గబగబా వెళ్ళి ఆ ఆవుని పట్టుకుని బలంగా రా రా అని లాగుతుంటే చిన్ని కృష్ణుడు ఆ పాదాలు దట్టించి లాగుతుంటే ఆ ఆవు ఇలా గట్టిగా బిగదీసుకున్నది. అడుగులేస్తుంటే అందరినీ బంధనాల్లోంచి విడిపించేటటువంటి కృష్ణుడు ఆవుల్ని కడుతుంటే గోపకాంతలు సంతోషించేవారట. వాళ్ళ కోరిక తీర్చడానికి బంధనములను విప్పేటటువంటి కృష్ణుడు గోవులను కడుతూ సాయంకాలం వేళ ఒంటి మీద గోధూళితో వెళ్ళిన కృష్ణుడున్నాడే, ఆయన్ని నేను ప్రతిదినం ప్రతిరోజు ప్రణతోస్మి నిత్యం, ప్రతిరోజు స్మరించి నమస్కరిస్తున్నాను అంటాడు వినాశకుడు. అలా ఆ గోధూళి వేళ యందు గోధూళి ఒంటి మీద పడి స్నానం చెయ్యడం వాయుస్నానము అని పిలిచింది పంచభూత స్నానంలో. కాబట్టి పృథివీ ఆప తేజో వాయు ఆకాశ, ఆకాశ స్నానం అని ఒక స్నానం. ఆకాశ స్నానం అంటే ఒక్కొక్కసారి ఎండగా ఉంటుంది, అకస్మాత్తుగా వాన పడుతుంది, ఎండగా ఉండి వర్షం పడుతూ ఉంటుంది. మీరందరూ చూసే ఉంటారు, ఎండ నీరెట కాస్తూ ఉంటుంది, టకటకటక చినుకులు పడతాయి. అలా పడినప్పుడు దాన్ని దివ్య స్నానం అంటారు. గబగబా వెళ్ళి ఆ వర్షం కింద తడవాలి, తడిస్తే అది ఆకాశ స్నానం. రెండో ఆకాశ స్నానం ఏమిటంటే మంత్రపూరితమైనటువంటి కలశ పెడతారు, పెద్ద కలశ స్థాపన చేశారంటారు. మంటపంలో ప్రధాన కలశ పెడతారు. ఆ కలశలో ఉన్నటువంటి జలాల్ని మామిడి మండలతో జల్లుతారు. ఆ జలములకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మంత్రానుష్ఠానము చేత, మంత్రోచ్చాటనము చేత వచ్చింది. మంత్రము శబ్దము, శబ్దము ఆకాశ గుణకము. కాబట్టి ఆ నీళ్లు మీద పడ్డం, కలశ జలాలు మీద పడితే ఆకాశ స్నానం చేసినట్టు. కాబట్టి ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రతి మనుష్యుడు కూడా పంచభూత స్నానం చెయ్యాలి అని. ఈ పంచభూత స్నానం ఎవరు చేస్తారో వాడు ధన్యుడు ఒక ఏడాది ప్రమాణంలో. కాబట్టి పృథివీ ఆపస్తేజో వాయురాకాశములకు ప్రతీకలుగా 5 స్నానములను చేస్తారు. ఈ కారణం చేత ఎవరెవరు ఇటువంటి స్నానం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తేజస్సుని పొంది భగవంతుని యొక్క కార్యమును చెయ్యడానికి కావలసినటువంటి స్థితిని పొందుతారు. స్నానం బట్టతో చెయ్యాలి, ఒక బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి. పురుషుడు ప్రత్యేకం, పురుషుడు ఒంటి మీద బట్టలేని స్నానం చెయ్యకూడదు. నాటకం చేసేటప్పుడు ప్రమాణం చేస్తాడు, ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చెయ్యను అని. నగ్న స్నానం అంటే ఒక్కసారి, ఆఖరణ తను చెయ్యడు, ఇతరులు చేయిస్తారు ఆ స్నానం తప్ప. తనే నగ్నంగా స్నానం చేశాడంటే అంతకన్నా హేయమైన స్నానం, అంతకన్నా అమంగళకరమైన స్నానం ఇక లోకంలో ఇంకోటి ఉండదు, అంత దారుణం. కాబట్టి ఒంటి మీద బట్టతో చెయ్యాలి. భాగవతంలో కాత్యాయని వ్రతంలో ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేసినందుకే కాత్యాయనీదేవి కళ్ళజేయుటే కాక ఈ రీతి నోచువారెందుకలరు
వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంటులెల్ల చేతులెత్తి మృక్కి చేరి పుచ్చుకునుడు చీరలు సిగ్గుతో వాడనేల ఎగ్గులాడనేలా అన్నాడు కృష్ణుడు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే వరుణుడి పట్ల అపచారం, వాళ్ళ వ్రతాలు నోములు పూజలు సిద్ధించవు. వాడు ముందు జలభూతము యొక్క అపచారం చేసి వెళ్ళాడు కాబట్టి వాడు ఏం చేసినా ఇక అనుగ్రహించారు. కాబట్టి మీరు తప్పు చేశారు. ప్రాయశ్చిత్త కర్మ ఒక్కటే. పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగిన స్థితి ఒక్క మనుష్యునకు భూలోకమునందే ఉంది. అది భారతవర్షే భరతఖండే, ఇక్కడే, ఇంకొక చోట లేదు ప్రాయశ్చిత్త కర్మ. కాబట్టి మీరు చేతులెత్తి నాకు నమస్కరించండి, అదే మీకు ప్రాయశ్చిత్తం అన్నాడు కృష్ణుడు. ఆయన కర్మకాలి బట్టలు ఎత్తుకుపోలేదు. అందుకే అంటారు పోతన గారు, వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వాని విమర్శించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఇక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి పాలతటంజస్త కలబ్జలై సరసలీలను రొక్కిరట్లందరూ అంటారు. వ్రతం చేస్తున్నామని వ్రతభంగం చేస్తాం మనం. ఆ పాపం ఎందుకు పోతుందంటే కనీసం మధ్యలో భగవన్నామని చెప్పుకుంటుంటే పోతుంటుంది. కాబట్టి దిగంబర స్నానం లేనే లేదు శాస్త్రంలో. ఒంటి మీద బట్టతోటే స్నానం, పై బట్టతో చేయకూడదు. పై బట్టతో స్నానం జీవితంలో ఒక్కసారి కొడుకు పుట్టినప్పుడు చెయ్యాలి సచేల స్నానం అని. పైన బట్టతో ఉండగా కొడుకు పుట్టాడన్న మాట వినగానే కొంచెం ఎత్తైన నీటిలోకి, కొంచెం ఎత్తైన ప్రదేశంలోంచి నీటిలోకి దూకాలి. ఆ నీళ్ళు ఇలా పైకి లేస్తాయి. అది చూసి పితృదేవతలు రుణ విముక్తుడిని చేస్తారు, నువ్వు సంతానాన్ని కన్నావని. కాబట్టి సచేల స్నానం ఒక్క కొడుకు పుట్టినప్పుడే తప్ప మొలకి బట్ట లేకుండా స్నానం చేయకూడదు. ఈశ్వరుడే చెయ్యడు. ఈశ్వరుడే అభిషేకానికి స్నానశాటి కట్టుకుని స్నానం చేస్తాడు. కాబట్టి ఒక్క లింగస్వరూపానికి దాని తత్వం అంత గొప్పది. కాబట్టి లింగానికి ఒక్కదానికి అభిషేకం బట్ట లేకుండా, తప్ప బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి. అలాగే వస్త్రధారణకి కూడా అంత నియమము ఉంటుంది వేదంలో. ఎప్పుడైనా సరే భగవత్ సంబంధమైన కార్యంలో ఉన్నాడు అంటే శాస్త్రం విధించింది సదశమఖండం. అందుకే పంచ చీల్చాలి అంటే మధ్యలో నేతకి ఖాళీ వదిలేస్తారు, అక్కడే కత్తిరించుకోండి అని. అంటే రెండు వేరు చేసేసామని గుర్తు. మధ్యలో ఎక్కడైనా చింపిన అంచు లేకపోయినా ఆ బట్ట కట్టుకుని పూజ చేస్తే వాడు నగ్నంగా కూర్చుని పూజ చేశాడన్న మహాపాపాన్ని వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి సదశమఖండం శ్వేతం ధౌతం వస్త్రం ధారయేత్, తెల్లటి బట్ట కట్టుకోవాలి. ధౌతం, ఒకవేళ కొత్త బట్ట కాకపోతే ఉతికి ఆరేసిన బట్ట కట్టుకోవాలి. ఉతికి ఆరేసిన బట్ట సిద్ధంగా లేకపోతే సూర్యాభిముఖంగా తిరిగి 11 మాటలు దులపాలి, దులిపి కట్టుకోవాలి. అలా కట్టుకున్న బట్టతో చెయ్యాలి తప్ప పురుషుడు. స్త్రీకి చీర, స్త్రీ వస్త్రధారణ నేను మాట్లాడటం లేదు, నేను పురుష వస్త్రధారణ చెప్తున్నాను. కాబట్టి అటువంటి బట్ట కట్టుకుని మాత్రమే పూజ చెయ్యాలి తప్ప అంచులేని బట్ట కట్టుకున్న, అంటే ఏదో ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఏదో రంగు లుంగి కట్టుకున్నాడు ఏమో, కానీ పూజలో కట్టుకుంటాను, భోజనం చేసేటప్పుడు కట్టుకుంటానంటే కుదరదు. అంచు ఉన్న బట్టే కట్టుకోవాలి. అది శ్వేతం, సాధ్యమైనంత వరకు తెల్లటి బట్టే కట్టుకోవాలి. ధౌతం, ఉతికిన బట్టే కట్టుకోవాలి. భగవంతుని యొక్క ఆరాధన చేసేటప్పుడు వికచ్చం అనుత్తరీయం నగ్నశ్చ అవస్త్రస్య ఏవచ, ఎవడు గోచి పోసి వెనక కుచ్చిళ్ళు పెట్టుకుని గోచి పొయ్యకుండా పూజ చేస్తున్నాడో, ఎవడు మీద ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా పూజ చేస్తున్నాడో వాడు భగవంతుడి దగ్గరికి వచ్చి నగ్న పూజ చేసి పరిహసించాడు అని వేస్తారు. వాడి ఖాతాలో పూజ చేసినట్టు వెయ్యరు. ఇలా చుట్టూ తిప్పితే దిగ్దర్శనము అంటారు, అంటే దిక్కులు తెలియడానికి కడతారు అలాగా. అంటే అది ఒక ప్రక్రియ. ఇప్పుడు నేను మళ్ళీ అవన్నీ ఎక్కడ చెప్పగలను, ఎక్కడ అవుతుంది. కానీ ఇలా కట్టేసి ఇలా వేయకూడదు, అన్ని వేళలా వేయకూడదు. అలాగా భగవత్ దర్శనానికి కానీ పూజకు కానీ కూర్చుంటున్నాం అంటే వికచ్చ, గోచీ లేని బట్ట కట్టరాదు. గోచీ లేకుండా వచ్చాడనుకోండి, మీరైనా గోచీ పెట్టాలి. వెనక్కి తీసి అంచు కుచ్చిళ్ళు పెట్టి దోపి, రే నాయనా నీకు అలవాటు లేకపోతే జారిపోకుండా మొలతాడేసి గట్టిగా కట్టుకోరా అని చెప్పాలి. వికచ్చ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకుండా వాడు పూజకి అనర్హుడు, వాడు చెయ్యకూడదు పూజ. గోచీ పోసిన పంచ కట్టుకుంటేనే
వాడు పూజార్హుడు. నేను చెప్పట్లేదు సొంతంగా, మీకు అందుకే ప్రమాణవాక్కు చూపిస్తున్నాను నేను, శృతి చెప్తోంది. మనకి సూత్రాలు చెప్తున్నాయి. ఇలా చేస్తేనే ఆచారకాండ అని చెప్పాను కదా. ధర్మం, నేను అన్నవరం వెళ్ళాలంటే అన్నవరం దారిలో పెడితేనే అన్నవరం పెడతాను. నెల్లూరు ఉపన్యాసానికి వద్దామంటే నెల్లూరు వచ్చే రైలు ఎక్కాలి. అంతేకాని నేను బొంబాయి వెళ్ళే రైలు ఎక్కి అన్ని రైళ్లే కదండి అంటే నెల్లూరు రాను బొంబాయి వెళ్తాను. నేను పూజే కదండి చేస్తున్నానంటే నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుని నువ్వు చేస్తే పూజ చేసావని వేరు, ఈశ్వరుడు చెప్పినట్టు కట్టుకు చేస్తేనే చేసినట్టు. కాబట్టి వికచ్చ, గోచీపోసి కట్టుకోకపోతే, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, వికచ్చ గోచీపోసి కట్టుకోవలసిందే. అలాగే భగవత్ పూజ ఎందు అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకపోతే, నగ్నశ్చ బట్ట లేనివాడు అని వదిలిపెట్టాల శాస్త్రం. అవస్త్రస్య, అసలు వాడి ఒంటి మీద నూలుపోగు లేదని లెక్కలో పెడతామండి. ఏవచ, అంతే. అలా పూజ చేశాడు కాబట్టి పరమపాపం చేశాడని వాడి ఖాతాలో వేస్తున్నాను. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పరమభక్తితో తెలియక చేసిన దాన్ని ఈశ్వరుడు తప్పు పడతాడని నేను చెప్పడం కష్టం. పరమభక్తితో వాడికి తెలియదు పాపం అలా చేయకూడదని చేశాడు, అది తప్పు అని నేను చెప్పడం సాహసం. కానీ చెప్పు నాకు ఎలా ఉండాలో ఓ రోజని చెప్పించుకుని కూడా అలాగే చేశాడు అనుకోండి, అప్పుడు మాత్రం తప్పే. ఎందుకని నువ్వు అడిగావు, నేను చెప్పాను, ఇప్పుడు నువ్వు చెయ్యాలి. కాబట్టి కొన్ని అడగడం ఇబ్బంది. కాబట్టి గోచి పోసి కట్టుకు తీరాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.